ఈ 2019 సంవత్సరంలో గుడ్ ఫ్రైడే ఈ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇదేదో ఆచారంగా జరుపుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ మనందు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదం పొందడానికి ప్రభువుకి నిన్న ఉన్న స్థితి నుండి ఇంకొంచెం దగ్గరగా ప్రభు దగ్గరికి రావడానికి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ఉపయోగపడితే అది నిజంగా మన జీవితాల్లో దీవెన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ ఉంది. యేసు ప్రభు వారి యొక్క మరణం మనిషి యొక్క అనేక సమస్యలకు ఆ తర్వాత ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది. దేవుడు నిజంగా ఉన్నాడా? ఆయనుంటే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయనుంటే నా కోసం ఆయన ఏం చేశాడు, ఏం చేయగలడు అని అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ కూడా యేసు ప్రభు మరణం ఒక సమాధానాన్ని ఇచ్చింది. దేవుడు ఉన్నాడా అంటే ఎస్, ఆ దేవుడు ప్రభువుగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన నా కోసం ఏం చేశారు అంటే సిలువలో మరణించి మన స్థానాన్ని కోరుకుని మన పక్షంగా ఆయన శ్రమను బాధను అనుభవించారు. ఆయన మన కొరకు ఏం చేయగలడు అనగా ఈ జీవితకాలం అంతా శాంతి సంతోషమో చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని ఇవ్వగలడు. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సర్లు యేసు ప్రభు శిలువ మరణం విధించబడడం ద్వారా, ఆయన శిలువలో మరణించడం ద్వారా సర్వలోకానికి తెలిసింది. ప్రియులరా, శుభ శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు యేసు ప్రభు శిలువ వేయబడినప్పుడు దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీద ఉన్నారు. 12 గంటల వేళ ఆ దేశం అంతా గొప్ప చీకటి కమ్మింది. ఫ్లావియస్ జోసిఫస్ అనే మొదటి శతాబ్దపు చరిత్రకారుడు 2 పుస్తకాలు రాస్తాడు. అందులో అతను ప్రస్తావించిన విషయం, యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఆ దేశం అంతా కటిక చీకటి కమ్మినప్పుడు పక్షులు తమ గూళ్ళకు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత జంతువులు తమ గుహలకు వెళ్ళిపోయాయట. అప్పుడే చీకటి పడిపోయింది ఏంటని చెప్పి పక్షులు ఇవన్నీ కూడా తమ గూళ్ళకు వెళ్ళిపోయాయి. 12 గంటల వేళ సృష్టి అంతా కన్ను మూసుకుంది. సూర్యుడు నీతి సూర్యుని మరణాన్ని చూడలేక తన యొక్క ప్రకాశను తగ్గించుకున్నాడు. ఆ ప్రాంతం అంతా చీకటి కమ్మింది. చీకటి కలిగిన ఆ ప్రాంతంలో 12 గంటల నుంచి 3 గంటల వ్యవధిలో యేసు ప్రభువారు మిగతా 4 మాటలు పలికారు. ఆ వెలుగున్న ప్రాంతంలో 3 మాటలు, చివరి 4 మాటలు చీకటి పడిన తర్వాత యేసు ప్రభు పలికారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించిన ఆ దినాన ప్రపంచంలో కొన్ని వింతలు, అద్భుతాలు చోటు చేసుకున్నాయి. అందులో మొట్టమొదటిది, యెరూషలేములో ఉన్న దేవాలయపు తెర పైనుండి క్రిందకు చిరిగిపోయింది. ఆ దేవాలయపు తెర సుమారుగా 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 4 అంగుళాల మందం ఉంటుందట. తాల్మూద్ అనే పుస్తకంలో, యూదులు చదివే పుస్తకంలో రాశారు, 300 మంది యాజకులు చాలా సంవత్సరాలు ప్రయాసపడి ఆ తెరను వారు తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి దేవాలయంలో ఉంచారు. ఆ తెర యేసుక్రీస్తు ప్రభు చనిపోవడంతోనే ఆ తెర చినిగిపోయింది. సుమారుగా 4 టన్నుల బరువు ఉంటుందట. 4 టన్నులు అంటే కొన్ని 100 మంది మనుషులు కలిసి మొయ్యాలి. అంత బరువైన తెర యేసు ప్రభు శిలువ మీద మరణించిన సమయంలో యెరూషలేములో చిరిగిపోయింది. కారణం ఏంటి? ఎందుకు ఆ పని జరిగింది అంటే, యేసు ప్రభు శిలువ మీద మరణించిన కార్యము సామాన్యమైనది కాదని ఎలా రుజువుపరచబడింది అనగా, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన కట్టబడిన ఆ తెరను ప్రభు చింపేయడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధమైన స్థలములోనికి రావచ్చు అని దేవదేవుడు ఒక మెసేజ్, ఒక సందేశాన్ని ప్రపంచానికి తెలియచేశాడు. అంతకుముందు పాత నిబంధన కాలంలో యాజకుడు ఒక్కసారి ప్రత్యక్ష గుడారంలో సంవత్సరానికి ఒక్కసారి గొర్రెల రక్తాన్ని తీసుకుని లేదా చిందించబడిన రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ప్రజల నిమిత్తం విజ్ఞాపన చేయాలి, ప్రజల పాపముల నిమిత్తం విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో గొర్రెలను, ఎడ్లను బలిచ్చే కార్యక్రమాలు ఆ సందర్భంలో ఉండే. ఎందుకు దేవుడు వాటిని అనుమతించాడు అంటే, పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంలో ఆ బలి కార్యక్రమాన్ని దేవుడు పాత నిబంధనలో అనుమతించాడు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం నిత్య బలి పశువుగా శిలువలో మరణించడం ద్వారా ఆయన ఆ ప్రత్యక్ష గుడారములోనికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ప్రక్షాళన చేస్తున్నాడేమో, కానీ మన రక్షకుడు ప్రభువుని యేసు ప్రభువు ఆయన తన రక్తాన్ని తీసుకునే నిత్య బలిగా, మరి ఇంకెప్పుడు కూడా
కోడెలు కానీ, ఎడ్లు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ బలి అవసరత లేకుండా తన రక్తాన్ని చిందించి పరిశుద్ధ స్థలములోనికి ఒక్కసారే ప్రవేశించడం ద్వారా ఆయన్ను వెంబడించే ప్రతి ఒక్కరికి కూడా ఆయనతో పాటు ఆ స్థలములో నివసించగలిగే ఆధిక్యతను దేవుడిచ్చాడు. పాత నిబంధనలో ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా బ్రతకాలి అంటే, పవిత్రుడిగా తీర్చిదిద్దబడాలి అంటే పాత నిబంధనలో ఉన్న 613 ఆజ్ఞలు పాటించి తీరాలి. ప్రతి ఆజ్ఞ పాటిస్తేనే, ప్రతి ఆజ్ఞ నెరవేరిస్తేనే ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా, ప్రక్షాళన చేయబడిన వ్యక్తిగా పిలువబడుతుండేవారు. కానీ ఏ ఒక్కరూ ఆజ్ఞలు పాటించలేకపోయారు. కానీ యేసు ప్రభు ఇకపై మనందరికి ఇచ్చిన ఒక వెసులుబాటు ఏంటంటే, ఆజ్ఞలు పాటించడం ద్వారా కాదు మనం పరిశుద్ధులమయ్యేది, యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా, గ్రేస్ ద్వారా మనందరం కూడా పరిశుద్ధులంగా బ్రతకగలం. అంతవరకు పాత నిబంధనతో కూడా మనిషి తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడేవాడు. నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయగలగాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలని తన శక్తి మీద, తన సామర్థ్యం మీద ఆధారపడి బ్రతికారు. కానీ కృపాయుగంలో యేసు ప్రభు మన కోసం శిలువలో మరణించిన తర్వాత ఇప్పుడంతా కూడా కేవలం దేవుని కృప ద్వారా మనం పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. మనం పాపాన్ని అసహించుకుంటున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. మనం పాపాన్ని జయించగలుగుతున్నామంటే అది దేవుని కృప. అనగా దేవదేవుడు సమస్తాన్ని కూడా తనకు అనుగుణంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దడానికే కల్వరి శిలువలో మరణించి ఆ తెరను దేవుడే చింపివేశాడు. పైనుండి చింపడం అంటే అర్థం ఏంటంటే, రక్షణ ప్రణాళికను దేవుడే నెరవేర్చి ఆయనే సంపూర్తి చేశాడని వాస్తవాన్ని మనం గుర్తించాలి. పూర్వదినాల్లో ప్రియులారా, ఆయా దేశాల్లో, కల్చర్ డెవలప్ అయిన దేశాల్లో, నాగరికత అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని రకాలైన బలులు అర్పిస్తుండేవారు. నాకు బదులుగా, ఫర్ మీ అండ్ ఆన్ మై బిహాఫ్, ఫర్ మై సబ్స్టిట్యూషన్, నాకు బదులుగా ఒకరు చనిపోతే, ఒకరు మరణిస్తే నా పాపములన్నీ కూడా వారు భరిస్తే బాగుంటుందని ప్రజలందరూ కనిపెడుతున్న రోజుల్లో రకరకాల బలులు చేస్తుండేవారు. ప్రాముఖ్యంగా మన దేశంలో అజామేధ యాగం అని ఒక యాగం చేసేవారు. రకరకాల యాగాలు ఉండేవనుకోండి. అయితే అజామేధ యాగం అనే ఒక యాగం పూర్వదినాల్లో తలపెట్టేవారు. లేవీకాండంలో కూడా మనం చదివితే అజాజేలు అనే పదం బైబిల్లో కూడా రాయబడింది. అజాజేలు అనగా విడిచిపెట్టబడిన మేక. మేకను అజాజేలు లేదంటే అజామేధ యాగంలో మేకను బలిగా అర్పిస్తూ ఉంటారు. మన దేశంలో జరిగిన కార్యాలు ఎలా ఉండేవంటే, ఒక మేకను తీసుకున్న తర్వాత దాని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి దానికి పట్టు వస్త్రాలు ధరింపజేసి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకొచ్చేవారు. ఆ ప్రాంతంలో చెక్కతో ఒక బలిపీఠం చేసి ఈ మేకను తీసుకొచ్చి దాని మీద పరుండబెట్టేవారు. పరుండబెట్టిన తర్వాత ఆ మేక యొక్క ఆ కాళ్ళు కట్టేసేవారు. మేకకు 4 కాళ్ళు ఉంటాయి కదా, ఆ 4 కాళ్ళు కూడా ఆ మేకకు కట్టేసేవారు, బంధించేవారు. బంధించిన తర్వాత ప్రజలందరూ కూడా ఆ బలిపీఠం చుట్టూ చేరి ఒక త్రిశూలాన్ని తీసుకుని ఆ మేకను పొడుస్తుండేవారు. అలా పొడవడం ద్వారా మేక అరుస్తున్నప్పుడు లేదా కేకలు పెడుతున్నప్పుడు, నొప్పి తట్టుకోలేక బాధపడుతున్నప్పుడు ఆ నొప్పి, బాధ, కేకలు వినబడకుండా అక్కడున్న వారందరూ కూడా గట్టిగా కేకలు వేస్తుండేవారు, లేదా డప్పులు, డమ్మరాలు మోగించేవారు. అలా మోగించిన తర్వాత ప్రజలందరూ తమ చేతులు ఆ మేక మీద ఉంచి, ఈ రోజు నుండి మేము ఇంతవరకు ఎన్ని పాపాలైతే చేశామో, ఇంతవరకు మేము ఎంత ద్రోహ కార్యాలైతే చేశామో, తప్పిదాలు చేశామో అవన్నీ కూడా నీ మీద మోపుతున్నాం, అవన్నీ నీ మీదకు తరలిస్తున్నాం. నీవు చనిపోవడం ద్వారా మా పాపాలన్నీ పోతాయి, ప్రక్షాళన చేయబడతాయి అని ఆ మేక మీద చేతులుంచి కాసేపు ఉంచిన తర్వాత ఆ పొడిచి మేకను చంపేసేవారు. దీన్ని అజామేధ యాగం అని పిలిచేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం, ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని ధరింపజేశారు. ఒక ఆదివారం కూడా నేను చెప్పాను, ఊదారంగు వస్త్రం, పర్పుల్ కలర్లో ఉన్న ఆ వస్త్రము రాజరికానికి సాదృశ్యం. యేసు ప్రభు రాజు అని చెప్పడానికి ఊదారంగు వస్త్రాన్ని ఆయనకు ధరింపజేసి సిలువ మీద ఆయనను పరుండుబెట్టి చేతులు కాళ్ళకు మేకులు కొట్టి బళ్ళెముతో యేసు ప్రభు ప్రక్కలో పొడిచారు. ఆయన మధ్యాహ్నం 3 గంటల వేళ ఆయన శిలువ మీద మరణించారు. అంటే యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగ రోజున చిట్ట చివరి గొర్రెపిల్ల ఎప్పుడైతే మరణిస్తుందో, ఎప్పుడైతే బలి అర్పణ చేయబడుతుందో,
ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే యేసు ప్రభు శిలువ మీద మరణించారు. అనగా మానవుడందరూ కూడా రక్షణ పొందడానికి, మనందరం స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ బదులుగా ఆయన శిలువ మీద వ్రేలాడి మనకు రావలసిన శిక్షను ఆయన భరించి మన పక్షాన యేసు ప్రభు మరణించారు. ఇందులో ఎంత గొప్ప ప్రేమ దాగి ఉంది. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, మనస్ఫూర్తిగా ప్రేమించిన దేవుడు ఆయన ఈ లోకంలో చేసిన ప్రతి కార్యము కూడా నీకు నాకు మాదిరికరంగా ఉంచడం మాత్రం కాకుండా మన రక్షణార్థమై యేసు ప్రభు ఆ కార్యాన్ని జరిగించారు. శిలువ మీద మరణిస్తున్న యేసు ప్రభు చివరిలో ఒక మాట పలికినట్టుగా బైబిల్లో ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదివితే అందులో రాయబడిన మాట ఇలా ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రభు గొప్ప శబ్దముతో కేకవేసి, నేను అనుకుంటాను యేసు ప్రభు ఉన్న పరిస్థితిలో గొప్ప శబ్దంతో కేక వేయడానికి పరిస్థితులు ఏమి కూడా అనుకూలించట్లేదు. ఒక వ్యక్తిని చేతులు రెండు కూడా పైకి కట్టి పెడితే, కాళ్ళలో మేకులు కొట్టి, చేతుల్లో మేకులు కొట్టి సిలువకు వేలాడదీస్తే సిలువ మీద వారు ఎక్కువగా మాట్లాడలేరట. ఎందుకోసం అంటే ఆ లంగ్ పవర్ సరిపోదు, ఊపిరితిత్తులు సహకరించవు. గాలి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులు సహకరించిన కారణంగా మాట్లాడడం చాలా కష్టం అవుతున్న ఆ పరిస్థితిలో యేసు ప్రభు శక్తినంతా కూడగట్టుకుని, ఆయన బలమంతా తెచ్చుకుని ఒక మాట ప్రపంచం వినాలి, ఇక్కడున్న వారందరూ వినాలి, గ్రంథస్థం చేయబడాలి, రానున్న తరతరాలు నేను పలుకుతున్న ఈ మాటను వారు అధ్యయనం చేయాలనే ఒకే ఒక ఆకాంక్షతో యేసు ప్రభు బిగ్గరగా హి క్రైడ్. ఆయన అరిచిన మాట ఏంటో తెలుసా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఐ కమెండ్ మై లైఫ్ టు యూ. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఆత్మను ఇంగ్లీష్లో న్యూమా అని పిలిచారు. అయితే దానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏముందంటే ఐ కమెండ్ మై బ్రెత్ టు యూ. నా ఊపిరి, నా ప్రాణము, నా జీవము నీకు అప్పగిస్తున్నాను అని యేసు ప్రభు ఆ శిలువ మీద పలికారు. మొదటి మాట తండ్రి అని పిలిచారు, చివరి మాట మరలా తండ్రి అని సంబోధించారు. ప్రియులారా గమనించండి, దేవదేవుడు మనకు తండ్రి అయినవాడు. యేసు ప్రభు నేర్పించాలనుకున్న మాట ఏంటంటే, ఆయన సంపూర్ణ మానవుడిగా శ్రమ అనుభవించాడు కనుక, సంపూర్ణ మానవుడిగా యేసు ప్రభు మరణించాడు కనుక, సర్వలోకానికి ఒక మాటను లేదా ఒక ఉద్దేశాన్ని ప్రభు సెలవిచ్చాడు. అదేంటంటే, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవదేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు అనే విషయాన్ని యేసు ప్రభు ప్రస్తావించాడు. గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. దేవుడు నీకు నాకు తండ్రిగా. అనేక సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తే తండ్రి పాత్ర ఎంత ఉన్నతమైనదో, తండ్రి పాత్ర ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తున్నాం. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, మత శాఖలు ఉన్నాయి, అనేకమైన వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి తండ్రి అని సంబోధించడం మనం చూడం. అది కొన్ని మతాల వారు దేవదూషణగా పరిగణిస్తారు. ఇట్స్ ఎ బ్లాస్ఫెమీ అంటారు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు దేవదూషణ అంటే, దేవుడు అంత గొప్పవాడు, సర్వోన్నతుడు, స్వయంభవుడు, సమస్తాన్ని కూడా నిర్వహించిన వాడు, సమస్తాన్ని కూడా నెరవేరుస్తున్నవాడు. అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను తండ్రి అని పిలవడమా? ఇది అసంభవం, ఇది జరిగే పని కాదు, ఇది దేవదూషణ తప్ప మరొకటి కాదని కొన్ని మత శాఖల వారు దేవుణ్ణి తండ్రి అని పిలిస్తే అసలు ఒప్పుకోరు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరికీ నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? దేవదేవుణ్ణి మనం నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్ద్వందంగా తండ్రి అని పిలవగలం. ఈ తండ్రి ఎటువంటి వాడనగా మనల్ని ప్రేమించే తండ్రి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హి ఈజ్ ఎ లవింగ్ ఫాదర్. ఆయన మనల్ని ప్రేమించేవాడు. వాస్తవానికి మన స్థితిగతులను బట్టి ఆయన మనల్ని అసహించుకోవాలి. మన పాప స్థితిని బట్టి ఆయన మనల్ని దూరం చేసుకోవాలి. మన స్థితిగతులను బట్టి, మన యొక్క అపరాధ భావనను బట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రక్కకు పెట్టాలి. కానీ దేవుడు తండ్రిగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిలో భాగాన్ని తీసుకుని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం ద్వారా సమస్తాన్ని ఖర్చు పెట్టేశాడు. అన్న చెప్పాడు, తమ్ముడు ఎలా డబ్బులు ఖర్చు పెట్టాడంటే వేశ్యలతో తిరిగాడట. ఇష్టానుసారం ప్రవర్తించి డబ్బులంతా అవగొట్టేసుకున్నాడు. ఉన్న ఆస్తి అంతా తిరిగిపోయింది. అతనుకున్న పరిస్థితులన్నీ కూడా ప్రియులరా తారుమారైపోయిన పరిస్థితుల్లో పందుల పొట్టు తినే స్థితికి వెళ్ళిపోయాడు. పందుల పొట్టును ఆశించే స్థితికి వెళ్ళిపోయాడు. కానీ ఒక రోజున
బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి దగ్గరకు వద్దాం అనుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరికి రావాలని ప్రయాణం ప్రారంభించి తండ్రి దగ్గరకు వస్తుండగానే ఈ తండ్రి ఎంత గొప్పవాడంటే, ప్రేమగల తండ్రి కుమారుడు వస్తాడేమో అని కనిపెడుతున్న తండ్రి కుమారుడు దూరంగా ఉండగానే పరుగుతుని వెళ్ళి అతని కావుగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడని బైబిల్లో రాయబడింది. నిన్ను చేర్చుకునే తండ్రి ఆయన, నిన్ను ప్రేమించే తండ్రి. నీ గత జీవితం ఎంత భయంకరమైంది ఆయన, నీ గత జీవితం ఎంత ఒక భయంకరమైన స్థితిలో నువ్వు జీవించిన, నీ గత జీవితం ఎంత ప్రశ్నార్థకమైన విస్తారమైన పాపాల్లో అపరాధాల్లో కూరుకుపోయి శాపాన్ని కూడగొట్టుకున్న నీ జీవితాన్ని యేసు ప్రభు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. తండ్రిగా నిన్ను హక్కున చేర్చుకోవాలని, ఆయన నిన్ను ప్రేమించాలని, నిన్ను హత్తుకోవాలని యేసు ప్రభు ఇంకా ఇంకా ఇష్టపడుతూనే ఉన్నాడు. రాగలవా ప్రభు దగ్గరికి? తిరిగి రాగలవా? ఈ గుడ్ ఫ్రైడే ఒక అవకాశాన్ని నీకు ఇస్తూ ఉంది. యేసు ప్రభు శిలువలో మరణించి ఆయన నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కమ్ బ్యాక్ టు హిమ్. తిరిగి వచ్చే ప్రభు దగ్గరికి, తిరిగిరా యేసు ప్రభు దగ్గరికి. వాస్తవానికి యేసు ప్రభు శిలువ మీద మరణిస్తున్న ఆ సమయంలో 3 దొంగలను పట్టుకున్నారు. అప్పటికే బారబ్బాస్, గ్యాట్సస్ అండ్ డిస్మస్ అనే 3 దొంగల్ని రోమన్ ప్రభుత్వం వారు చెరసాల్లో పెట్టారు. పస్కా పండుగ రోజున భయంకరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ దైవద్రోహులను, రాజద్రోహులను పట్టుకోండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేయగానే బారబ్బాస్ని, గట్సెస్ని, డిస్మస్ని 3 కూడా చెరసాల్లో బంధించారు. పిలాతు తీర్పు తీరుస్తున్నప్పుడు యేసు ప్రభుకి ప్రజలందరిని అడిగాడు, ఒక ఆప్షన్ ఇచ్చాడు. నాకున్న శక్తితో, బలంతో యేసు ప్రభువును విడుదల చేయగలను. అయితే నేను మిమ్మల్ని అందరినో ప్రశ్న అడుగుతున్నాను. మీ ముందు 2 వ్యక్తులను పెడుతున్నాను. అందులో ఒకడు బరబ్బా అనే బందిపోటు దొంగ, మరొక వ్యక్తి యేసు ప్రభు. మీకు ఎవరు కావాలో కోరుకోండి అన్నాడు. ప్రజలందరూ నిర్ద్వందంగా కోరుకున్నారు, మాకు బరబ్బాయే కావాలి, మమ్మల్ని చంపేవాడే కావాలి, నరహంతకుడే కావాలి, మమ్మల్ని విప్లవాత్మకమైన భావాలతో నూరిపోసేవాడే కావాలి. కానీ ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడైన ప్రభు మాకు అక్కర్లేదని ప్రజలందరూ యేసు ప్రభుని తిరస్కరించి బరబ్బాను కోరుకున్నారు. వాస్తవానికి సిద్ధం చేయబడిన 3 సిలువలు కూడా బరబ్బా మధ్యలో వేలాడదీయబడితే గెట్సెస్, డిస్మస్ మరొక ప్రకారం వేలాడదీయబడిన నిర్ణయం. కానీ బరబ్బాను ప్రజలందరూ కోరుకుని విడుదల చేయమని కోరిన కారణాన ఆ సిలువను యేసు ప్రభుకి ఇచ్చారు. యేసు ప్రభు ఆ సిలువ మీద వేలాడాడు. చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే, యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న ఆ సమయంలో బరబ్బాను చెరసాల నుండి విడుదల చేశారు. ప్రజలు కోరుకున్నట్టుగా బరబ్బాను విడుదల చేస్తే బరబ్బాస్ పరిగెట్టడం ప్రారంభించాడు యెరూషలేము వీధుల్లో. యేసు ప్రభు రక్తపు ఆ బాటలో యేసు ప్రభు రక్తం ఎంత మరైతే కారుతుందో యెరూషలేము వీధుల్లో, ఆ రక్తం గుండా పరిగెత్తుకుని వచ్చి బరబ్బా దూరం నుండి ప్రభువును చూసి మోకాళ్ళని తన గుండెలు బాదుకుని యేసు ప్రభువును అంగీకరించాడని చరిత్ర చెబుతున్న సత్యం. ప్రభునందు ప్రియులారా, బరబ్బా స్థానంలో యేసు ప్రభు వేలాడాడు. నా స్థానాన్ని ప్రభు కోరుకున్నాడు. హి హాజ్ చోజన్ అవర్ ప్లేస్. మన స్థానాన్ని ప్రభు కోరుకుని మనకు బదులుగా యేసు ప్రభు శిలువలో మరణించారు. 1939 సంవత్సరం నుండి 45 సంవత్సరం వరకు ప్రపంచ యుద్ధం కొనసాగింది. ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా శవాలు. ఏ దేశం మీద ఎవరు బాంబులు వేసుకుంటున్నారో తెలియట్లేదు, ఎందుకు పోరాడుతున్నారో తెలియదు, ఎందుకు ఈ దెబ్బలాట జరుగుతుందో, ఇంత వినాశనం. చిన్నపిల్లలు ఆ దారి తెలియక పరుగులు పెట్టడం ప్రారంభించారు. తల్లిదండ్రులను చంపేస్తూ ఉన్నారు. భయంకర వినాశనం జరుగుతూ ఉంది. అడాల్ఫ్ హిట్లర్ అనే ఒక భయంకరమైన జాతి దుర్హంకారి, జర్మనీ దేశపు నియంత, కనబడిన వాళ్ళని కనబడినట్టు చంపేస్తూ ఉన్నాడు. ఎక్కడ వారిని అక్కడ మారణకాండ చేసేయండి, మనమే అభివృద్ధి పొందాలి, మన దేశమే ప్రపంచం నిలబడి చేయాలి, ప్రపంచ రాజ్యము హస్తగతం చేసుకోవడానికి ఎంతమందిని చంపడానికైనా సిద్ధపడండి విప్లవాత్మక భావాలు జర్మన్ సైన్యంలో నూరిపోసి అడాల్ఫ్ హిట్లర్ భయంకరంగా వధ చేయడం ప్రారంభించాడు. ఆ టైంలో ప్రియులారా 1939 నుండి 45 వరకు సుమారుగా చాలామంది యూదులను కూడా చంపేయడం ప్రారంభించారు. ఎవరైతే యూదులు అనగా దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం, వాళ్ళందరినీ తీసుకెళ్ళి గ్యాస్ ఛాంబర్లో పెట్టి కాల్చేసేవారు. ఇలాంటి పెద్ద పెద్ద రూములు ఉండేవి. ఆ రూమ్లో ప్రజలందరినీ పెట్టేసి విషవాయువులు వదిలేసేవారు ఆ యొక్క రూమ్లోనికి. ఊపిరాడక చెవుల్లోంచి, ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేసి అందరూ కూడా ఊపిరాడక కొట్టుకుని అక్కడే చచ్చిపోతే ఆ శవాలన్నీ పట్టుకెళ్ళి పెట్రోల్తో కాల్చేసేవారు, లేదా పెద్ద పెద్ద గోతులు తీసి కప్పెట్టేసేవారు. దాన్ని హోలోకాస్ట్ అంటారు.
ఈ రోజుకి మనం ఇశ్రాయేల్ దేశం వెళ్తే హోలోకాస్ట్ మ్యూజియం ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఆ మ్యూజియంలోనికి వెళ్ళి అలా బయటకు వచ్చే లోపల మనకంతా కూడా మన మనసంతా వికలమైపోద్ది. ఆ టైంలో జరిగిన వధ భయంకర దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురు పడుస్తూ ఉంటాయి. హోలోకాస్ట్ అనే ఆ భయంకర కార్యం ఆ టైంలో జరిగింది. ప్రియులారా, లెక్కకు ఇంతమంది, రోజుకి ఎంతమందినన్నా చంపాలి అని చెప్పి కొంతమంది వ్యక్తుల్ని తీసుకెళ్ళి గ్యాస్ ఛాంబర్లో వేసేస్తుండేవారు. ఆ సందర్భంలో ఒక తండ్రి తన కుమారుడిని పట్టుకుని ఏడుస్తున్నాడు. అయ్యా ఈరోజు నా కుమారుడు చచ్చిపోయే సమయం. ఆ వ్యక్తిని గ్యాస్ ఛాంబర్లో పడేస్తూ ఉంటే ఆ కుమారుని పట్టుకుని ఏడుస్తున్నాడు. అలాంటి సందర్భంలో ప్రియులారా, ఆ ఏడుస్తూ ఉంటే ఒక ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు, బాబు ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి సంగతి అంటే, ఈరోజు నా కుమారుని పుట్టినరోజు అండి, ఈరోజే నా కుమారుని పుట్టినరోజు. అయితే వంతుల ప్రకారం ఈరోజు అతను చచ్చిపోవాల్సిన సమయం వచ్చింది. ఈ హ్యాస్ టు డై, ఆయన చనిపోవాలి. అది నాకు ఇష్టం లేదయ్యా, ఆల్రెడీ తన తల్లి చనిపోయింది, నేను ఒక్కడనే ఉన్నాను, ఉన్న బ్రతికిన రోజులు బ్రతుకుదాం అనుకున్న లోపల సడన్గా వచ్చి ఈరోజు నీ కుమారుడు వంతు వచ్చింది, చచ్చిపోవాలని చెబుతున్నారు. అందును బట్టి ఈ కుమారుణ్ణి నేను వదులుకోవడానికి ఇష్టం లేదయ్యా. ఐ వుడ్ లైక్ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే టుడే. తన బర్త్డే జరపాలని నాకు ఆశగా ఉంది అని ఆ తండ్రి తన కుమారుని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటే ఆ అడిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అడిగిన వ్యక్తి అన్నాడు, బాబు ఈరోజు నీ కుమారుని తీసుకుని వెళ్ళి నీవు పుట్టినరోజు జరుపుకో, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, మరలా మీ వంతు వచ్చేంత వరకు కూడా మీరు హ్యాపీగా ఉండండి. ఒకవేళ ఈ లోపల కనుక మీకు విడుదల ప్రసాదిస్తే, ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికి మీరు బ్రతకాల్సి కనుక వస్తే మీరిద్దరు హ్యాపీగా బ్రతకండి అయ్యా అని చెప్పి ఆ కుమారుడిని తన తండ్రికి ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. సార్, ఒక లెక్క ఉంటుంది కదండి, ఆ లెక్కలో ఇంతమంది చనిపోవాలి కదా. ఇప్పుడు నా కుమారుడు నేను తీసుకుని వెళ్ళిపోతే ఈ కుమారునికి బదులుగా ఎవరు చనిపోతారు? భుజం మీద చేసి పంపించాడు, బాబు నువ్వు వెళ్ళు. ఆ కుమారుని ఎత్తుకుని తండ్రి సంతోషంగా వెళ్తూ ఉంటే ఆ ప్రశ్న అడిగిన ఆ వ్యక్తి ఆ లైన్లో నిలబడి ఆ కుమారునికి బదులుగా గ్యాస్ ఛాంబర్కి వెళ్ళిపోయాడు. సబ్స్టిట్యూషన్ అంటే అదే. తనకు బదులుగా తన కుమారుడు ఆ రోజు చనిపోవడానికి సిద్ధపడుతున్న ఆ తరుణంలో తండ్రి ఆ కుమారుని కాపాడుకున్న పరిస్థితిలో ఎవరో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కుమారుడికి బదులుగా తను ప్రాణం అర్పించి ఆయన గ్యాస్ ఛాంబర్లోకి వెళ్ళి చనిపోతాడు. హోలోకాస్ట్ మ్యూజియానికి మనం వెళ్తే ఆ మ్యూజియం ఎంట్రన్స్లో అతని పెద్ద స్టాచ్యూ ఉంటుందో, పెద్ద నిలువెత్తు విగ్రహం అతను చేసి పెట్టారు. అతను చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో అర్థం అవుతా ఉంది. ప్రియులారా, పాపం చేసింది మనం, దేవునికి అవిధేయంగా తిరిగింది మనం, ఇష్టానుసారమైన త్రోవలు కల్పించుకుందాం మనం, మన చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించింది మనం, దేవుని తృణీకరించింది మనం, ఆయన ప్రేమను తృణీకరించింది మనం. కానీ యేసుక్రీస్తు ప్రభు మనకు బదులుగా మన స్థానాన్ని ఆయన కోరుకుని సిలువలో నీ కోసం నా కోసం మరణించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! తండ్రి ప్రేమ. తండ్రి అని యేసు ప్రభు సంబోధించడం ద్వారా గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. ఆయన మన తండ్రిగా మన బాగోగులు చూసుకుని మళ్ళీ హత్తుకునేవాడు. నువ్వు తిరిగి వస్తే నీ గతం ఎంత భయంకరమైనదని యేసు ప్రభు చూడట్లా, నీ స్థితిగతులు ఎంత భయంకరమైన ప్రభు ఆలోచించేట్లా. ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్, నువ్వు తిరిగి రాగలిగితే చాలు. ఆ సిలువ దగ్గర నువ్వు మోకాళ్ళు ఉండగలిగితే ప్రభువు నిన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ఉన్నతమైన స్థితికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక ఉంగరాన్ని ఇచ్చాడట, వస్త్రాలు ధరింపచేశాడు, ఒక విందు ఆ ఇంట్లో జరిగింది. ఈ తండ్రి ఎంత గొప్పవాడంటే ఆ కుమారునికి కావలసినవన్నీ తిరిగి సమకూర్చి, ఉంగరం అనగా అధికారం, వస్త్రం అనగా రక్షణ, విందు అనగా పరలోకపు ఆనందం, ఆ మూడింటిని కూడా ఆ కుమారునికి ఇచ్చినట్లుగానే యేసు ప్రభు నీకు నాకు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. తండ్రి, ఆయన మనకు తండ్రి అనే దేవుడు, మనలో బాగోగులు చూచుకునేవాడు, సమస్తాన్ని పరిశీలించగలిగినవాడు. అంత మాత్రం కాకుండా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒక మాట మనం గమనిద్దాం. అందులో రాయబడిన మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేయాలి? అప్పగించాలి. యేసు ప్రభు శిలువలో పలికిన మాటను ఉద్దేశిస్తూ, ఆ మాటను ఉదహరిస్తూ అపోస్తలుడైన పేతురు సంఘానికి రాస్తున్నాడు. దేవుని చిత్త ప్రకారం మీరు బాధ అనుభవించినట్లయితే, దేవుని సంఘమా జాగ్రత్త వినండి, కొన్నిసార్లు నువ్వు సత్యం కోసం నిలబడినందుకు, కొన్నిసార్లు దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నందుకు, పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు, పవిత్రంగా బ్రతుకుతున్నందుకు,
అవినీతి లేకుండా బ్రతుకుతున్నందుకు, నమ్మకంగా బ్రతుకుతున్నందుకు కొన్నిసార్లు కొంతమంది బాధలకు గురి చేసే వాళ్ళు ఉంటారేమో, కొన్నిసార్లు నిన్ను శ్రమలకు గురి చేసే లోకం ఉంటుందేమో. ఒకవేళ మీకు కలిగే శ్రమ అగ్ని వంటి మహాశ్రమ మీకు కలిగినప్పుడు మీరు చింతపడకండి, కానీ ఆ శ్రమల్లో క్రీస్తుతో పాలివారమై ఉన్నంతగా మీరు సంతోషించండి. దేవుని బిడ్డల కోసం నేను మాట్లాడుతున్నా. ఒకవేళ ప్రభువుని అంగీకరించినందుకు ఒకవేళ నిందలు అనుభవిస్తున్నావా, వేదన ఉందా, బాధ ఉందా, నీ భర్త నిన్ను హేళన చేస్తున్నాడా, నీ భార్య నిన్ను దూషిస్తూ ఉందా, నీ సొంత పిల్లలే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, ఒకవేళ నీ తల్లిదండ్రులే నీకు వ్యతిరేకులైపోయారా, నీవు యేసు ప్రభువుని నమ్ముకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని శపథాలు పూనుతున్నారా, ఇంటిలోంచి వెళ్ళిపోమంటున్నారా, ఎక్కడ పోతావో పో నీ ఇష్టం అని బయటికి గెంటేస్తున్నారా. దేవుని కొరకు నువ్వు శ్రమ అనుభవిస్తే, దేవుని చిత్త ప్రకారం నువ్వు బాధ అనుభవిస్తే, నేరాలు చేసో, అక్రమాలు చేసో, మరొక కార్యం చేసే బాధ అనుభవించే దాని గురించి పేతురు మాట్లాడలేదు. కానీ దేవుని చిత్త ప్రకారం ఒకవేళ నువ్వు శ్రమ నింద అనుభవిస్తూ ఉంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది, అలా శ్రమ అనుభవించే వాళ్ళట గమనించాల్సిన 2 సత్యాలు. మీరు సత్ప్రవర్తన కలిగి ఉండి, శ్రమ పొందుతున్నాం కదా అని ప్రవర్తన కోల్పోవద్దు. శ్రమ పొందుతున్నాం కదా అని చెప్పి ఇష్టానుసారం బ్రతకడానికి కొత్త మార్గాలు వెతుక్కోవద్దు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకెందుకండి ఈ శ్రమ అని చెప్పి ఇష్టానుసారం జీవించడానికి వేరే మార్గాలు అన్వేషణ చేయకుండా నమ్మకంగా నువ్వు జీవించగలిగితే, సత్ప్రవర్తన కలిగి దేవుడు మెచ్చే ప్రవర్తన, దేవుడు మెచ్చే స్థితిని నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. గుడ్ ఫ్రైడే నేర్పిస్తున్న పాఠం అదే. శ్రమ అనుభవించే కొలది ఒకవేళ దేవుని కొరకు నువ్వు కీడు అనుభవిస్తుంటే, ఒకవేళ రానున్న రోజుల్లో క్రైస్తవులకు ఒకవేళ ఈ దేశంలో ఒకవేళ హింస, ఇబ్బంది చెలరేగినా సరే, సత్ప్రవర్తన కలిగి దేవుడు మెచ్చే ప్రవర్తన కలిగి ఉండే క్రైస్తవుల కోసం దేవుడు చూస్తున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉండాలడానికి ఇష్టపడుతున్నావా? శ్రమ కలిగిందని యేసు ప్రభు శిలువ మీద నుండి దిగి రాలా. ఇది దేవుని చిత్తము కనుక నేను సహిస్తాను, ఓర్చుకుంటాను, భరిస్తానని యేసు ప్రభు చిట్ట చివరి మాట పలికి తన ప్రాణం అర్పించేంత వరకు కూడా శిలువ మీద ఉన్నారు. చాలామంది యేసు ప్రభును ప్రలోభ పెట్టారు. చాలామంది యేసు ప్రభుని ప్రియులరా అడిగారు, నీవు దేవుడు అయితే, క్రీస్తు అయితే సిలువ దిగిరా, మేము నిన్ను నమ్ముతాము అనగా యేసు ప్రభు తాను చేయాలనుకున్న కార్యాన్ని చేయకుండా అనేక మంది అభ్యంతరాలు కలుగు చేశారు. కానీ యేసు ప్రభు తాను చేయాలనుకున్న పని సంపూర్ణంగా దేవుని కోసం నెరవేర్చాడు. దేవుని చిత్త ప్రకారం బాధ అనుభవిస్తే, ఇది దైవ నిర్ణయం. మనుషులందరి కోసం మరణించడానికి, మనుషులందరి కోసం తన ప్రాణం అర్పించడం అనేది దైవ నిర్ణయం కనుక ఆ నిర్ణయానికి దేవుడు యేసు ప్రభు వారు కట్టుబడి ఉన్నారు. దేవుని చిత్తానికి కట్టుబడి ఉన్నావా? దేవుని చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? ఇంతవరకు నీ ఇష్టమే జరగాలని ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుని శ్రమల్లో ఇరుక్కుపోయావేమో. నా ఇష్టమే జరగాలని చెప్పి నీ సొంత నిర్ణయాల ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని బాధలకు గురి చేసావేమో. గుడ్ ఫ్రైడే నేర్పిస్తున్న పాఠం, స్టిక్ ఆన్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి నిన్ను నువ్వు సమర్పించుకో. దేవుని చిత్తానికి, ఆయన ఇష్టానికి నిన్ను సమర్పించుకో. ఒకవేళ చిన్న చిన్న బాధలు, కష్టాలు కలిగినప్పటికీ కూడా అంతిమ విజయం మాత్రం నీదే. ప్రభు నిన్ను బలపరుస్తాడు. సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మల్ని ఏం చేయాలి? అప్పగించాలి. ఆయన చేతుల్లోనికి మన జీవితాలు అప్పగించినప్పుడే, ఆయన చేతుల్లో మన జీవితాలు పెట్టినప్పుడే మనకు ఆశీర్వాదం, దీవెన ఉంది అని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక చక్కని మాదిరి మనకుంచి మనందరి కోసం శిలువలో మరణించి తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్లో రాయబడింది. వాస్తవానికి ఒక వ్యక్తి పాపం చేయడం ద్వారా 3 రకాలైన శిక్షలు అతనికి వస్తాయి. అందులో మొట్టమొదటిది అవమానము, రెండవది దెబ్బలు, మూడవది మరణం. అవమానము, దెబ్బలు, మూడవది మరణం. ఈ 3 కూడా పాపం చేసిన ప్రతి వ్యక్తి, దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి వ్యక్తి, దేవుని వాక్యానికి అవిధేయంగా జీవించిన ప్రతి వ్యక్తి కూడా పొందుకోవాల్సిన శిక్ష. అయితే యేసు ప్రభు మనకు బదులుగా సిలువలో మరణించి, ఆయన మనకు బదులుగా సిలువలో మరణించి ఈ 3 కూడా యేసు ప్రభు మన కోసం భరించారు. మొట్టమొదటిగా యేసు ప్రభు మన కోసం అవమానించబడ్డాడు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు రాజు అట్ట కదా చాలామంది చెబుతున్నారు, మరి నీ కిరీటం ఉండాలి కదా, రాజుగారు అంటే కిరీటం ఉండాలి, మరి నీ కిరీటం ఏం లేదుగా, ఇదిగో మేము ఇస్తామని చెప్పి ముళ్ళతో అల్లిన కిరీటం యేసు ప్రభు తల మీద పెట్టారు.
శాస్త్రం చెబుతా ఉంది, సైన్స్ చెబుతా ఉంది, శాస్త్రవేత్తలు చెబుతా ఉన్నారు. చాలామంది పరిశీలన చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు తల మీద పెట్టబడిన ఆ ముళ్ళ కిరీటానికి సుమారుగా 6 అంగుళాల పొడవైన ముళ్ళు ఉండేవాట. 6 అంగుళాల పొడవైన ముళ్ళు. ఆ ముళ్ళు యేసు ప్రభు తలలో దిగిపోతే విపరీతమైన బాధ, శ్రమ, ఆ రక్తం కారిపోతున్నప్పుడు, ఆ ముఖం అంతా కూడా రక్తముతో నింపబడినప్పుడు యేసు ప్రభు సహించాడు. ఆయన కాదు అనుకుంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్దాం అనుకుంటే ఆ ముళ్ళ కిరీటం ప్రక్కన పెట్టేసి ఉంటే ఆ ముళ్ళ కిరీటం మనందరి తలలో దిగబడాలి. కానీ యేసు ప్రభు మన కోసం ఆ బాధను భరించాడు, అవమానం భరించాడు. అక్కడున్న వాళ్ళందరూ యూదుల రాజువట కదా, ఓ పని చేద్దాం, ఒక టెస్ట్ పెడతాం నీకు, నువ్వు కళ్ళు మూసుకో, మేము నీ ముఖం మీద కొడతాము, ఎవరు కొట్టారో నువ్వు చెప్పు. నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా సృష్టికర్త అయితే ఎవరు కొట్టారో నువ్వు ప్రవచించో అని యేసు ప్రభు కళ్ళు మూసి ప్రియులరా అనేక మంది యేసు ప్రభు ముఖం మీద పిడుగుద్దులు గుద్దుతూ ఉంటాయి. ఏ చేతులతో అయితే ఆయన మనిషిని నిర్మించాడో, ఏ చేతులతో అయితే ఏదైనా తోటలో మట్టిని తీసి నాసిక రంధ్రాల జీవవాయువు నది నువ్వు మనిషివి బ్రతుకు జీవాత్మగా అయ్యావని దేవుడు చెప్పాడో, అవే చేతుల్లో యేసు ప్రభు ముఖం మీద గుద్దుతూ ఉంటే సృష్టికర్త అయిన దేవుడు ఎంతగా విలవెల్లాడిపోయి ఉంటాడో ఆలోచించేయండి. వారు కొడుతున్న దెబ్బల కంటే ఆ పైశాచికత్వం కలిగిన మనుషులకు హృదయాలను బట్టి యేసు ప్రభు చాలా ఆలోచన చేసి ఉండొచ్చు. ఆ తర్వాత ఆయనకి ఊదారంగ వస్త్రాన్ని ధరింపచేసి సిలువ అంతా కూడా యేసు ప్రభువును మోయిపిస్తే యెరూషలేము వీధుల్లో సిలువ మోయలేక 3 సార్లు యేసు ప్రభు పడిపోయారు. 3 times Jesus fell in Jerusalem, in the streets of Jerusalem. 3 సార్లు యేసు ప్రభు పడిపోయి మరలా తిరిగి లేచి ఆ సిలువను మోసుకుంటూ వచ్చి కలువరి శిలువలో మన కోసం మరణించాడు. He died for you and for me for the remission of sins of mankind. ప్రతి మనిషి యొక్క పాపాలు క్షమించడానికి యేసు ప్రభు శిలువలో మన కోసం మరణించాడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైంది, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమను ఒకసారి ఆలోచించేద్దామా? ఈ రోజున ఈ 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ప్రభు చిత్తానికి ఆయన చేతులకు మన జీవితాలు సమర్పించుకుంటే, ఆయన చేతుల్లో మన జీవితాలు పెడితే ఆయన బలంగా మనల్ని వాడుకొనగలడు. ఆయన చిత్త ప్రకారం నడవగలిగితే గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. ఆ మాట అక్కడితో ఆగిపోలేదు. ఆ ప్రేమను యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి? నిరూపణ చేశారు. ఆ ప్రేమను రుజువు చేశాడు. గాడ్ డెమాన్స్ట్రేటెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ఆయన ప్రేమంతా కూడా యేసు ప్రభు కలువరి శిలువలో నెరవేర్చి రుజువుపరిచి మనందరినీ కూడా పాప విముక్తులుగా చేయాలని, శాప విముక్తులుగా చేయాలని యేసు ప్రభు మనల్ని ఆయన క్షమించి, మన శాపాన్ని ఆయన భరించి మన కోసం శాపముగా చేయబడి నిత్య రాజ్యంలో మనందరం ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో యేసు ప్రభు మన కోసం మరణించారు. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైంది, ఆ ప్రేమ ఎంతో గొప్పది. ఇంతకాలం ఒకవేళ ఆ ప్రేమను గ్రహించలేక, ఆ ప్రేమను తెలుసుకోలేక దేవునికి దూరం అయిపోయామో, ప్లీజ్ యాక్సెప్ట్ ద ఫాదర్స్ లవ్. తండ్రి ప్రేమను ఒక్కసారి గుర్తించు. ఆ ప్రేమ చాలా ఉన్నతమైంది, ఆ ప్రేమ చాలా గొప్పది. 2013వ సంవత్సరంలో మన ఆత్మీయ తండ్రి గారికి కొంచెం అస్వస్థత చేసినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాం. చేసిన తర్వాత రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేశారు, బాగానే ఉందని ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకురావడంతో హికప్ స్టార్ట్ అయినాయి, వెక్కిళ్ళు మొదలైనాయి. ఆ వెక్కిళ్ళు తగ్గడం లేదు. దాదాపుగా గమనించండి, ఒక పావు గంట మనం వెక్కిళ్ళు వెక్కితేనే మొత్తం ఈ తల భాగం అంతా కూడా లాగేస్తూ ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. గంటలు వెక్కిళ్ళు వస్తూ ఉన్నాయి. ఏదో ట్యాబ్లెట్ వేస్తున్నాం. ఆ ట్యాబ్లెట్ కొంతసేపు ఉపశమనం కలిగించినట్టు కనబడుతుంది, కానీ మరలా ఒక 5 నిమిషాల తర్వాత మరలా వెక్కిళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి. అలాంటి సందర్భంలో వెంటనే హైదరాబాద్ నాన్నగారిని తీసుకెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఐసీయూలో కొన్ని రోజులు ఉన్న తర్వాత రూమ్కి తీసుకొచ్చారు. ఆ స్థితి ఎలా ఉందంటే, రూమ్కి తీసుకొచ్చిన తర్వాత బాగా సన్నగా అయిపోయి దాదాపుగా అప్పటికే ఒక 3 వారాల నుంచి సాలిడ్ ఫుడ్ లేదు. 3 వారాల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. 2013 మార్చిలో జరిగిన సంఘటన. ఆ తర్వాత హాస్పిటల్ నుండి రూమ్లో షిఫ్ట్ చేసిన తర్వాత నేను అప్పటికే చాలా చోట్ల మీటింగ్స్కి డేట్లు ఇచ్చేసి ఉన్నాను. కొన్ని క్యాన్సిల్ చేసుకోగలిగాం, కానీ కొన్ని చేయలేకపోయాను. వెళ్ళి వచ్చిన ఆ సందర్భంలో ఒకసారి ఆ హాస్పిటల్లో నాన్నగారితో పాటు ఆ రూమ్లో ఉన్నప్పుడు నేను అడిగాను, నాన్నగారు మీరు చాలా చక్కగా పాటలు పాడతారు కదా, ఒక పాట పాడండి, ఒక సాంగ్ వినాలనుకుంటున్నారు అనగానే మా నాన్నగారు ప్రతి ఉదయాన్నే 5 గంటలు లేచి మా హాల్లోకి వచ్చి పాటలు పాడుతూ ఉంటారు.
ఆయనకు వచ్చిన మంచి పాటలు. అందులో కొన్ని పాటలు ఆల్రెడీ రికార్డ్ చేశాం. నా జీవిత సాగరమున, ఆ తర్వాత దేవా నా హృదయం నీలో ఉప్పొంగుచున్నదని కొన్ని మంచి మంచి పాటలు పాడేవారు మా నాన్నగారు హాల్లోకి వచ్చి. మేము 5 గంటలకి ఆ పాటలు మాకు వినబడుతుండేవి. మేము పడుకునేటప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఆ పాటలు వినబడుతుండేవి. అడిగాను, నాన్నగారు ఒక పాట పాడండి అని అడిగితే ఆ మంచం మీద ఉండి పాడలేని స్థితిలో ఒక పాట పాడుతున్నారు. ఆ పాట ఏంటో తెలుసా? చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడువై ప్రేమించావు, తల్లిలా లాలించావు, తండ్రిలా పోషించావు. ఆ పాట వింటుంటే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. దావీదుజనుడు భయంకరమైన స్థితిలో ఉండి కూడా, తన స్థితిగతుల్లో అసలు ఆరోగ్యం లేక, ఓపిక లేక ఆ మంచం మీద పడినప్పుడు దేవుని ఆరాధించే విధానం, ప్రభువా తల్లిలా లాలించావు, తండ్రిలా పోషించావు, ప్రభువా నన్ను నడిపించావు, కేవలం నీ కృపను బట్టి నిలబెట్టావని ఆ తండ్రి గారు ఆ పాట పాడుతూ ఉంటే అసలు దేవుడు మన పట్ల కలిగిన కృప ఎంత గొప్పది. చాలునయ్యా చాలు ప్రభువా, నీ ప్రేమ నాకు చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా. బైబిల్లో మనం చదివితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాశాడు, మనకు ఒకడున్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఆ మాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మనకు ఒకడున్నాడు. ఆ మాట చదువుతున్నప్పుడల్లా విశ్వాసికి ఎంత ఆదరణ, ధైర్యము, ఎంత గొప్ప కార్యము జరుగుతుందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే అందులో ఒక మాట రాయబడి చూడండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశము ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు. ఆ మాటలో మొదటి మాట చివరి మాట రాసుకుందాం, మనకు ఒకడు ఉన్నాడు. కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, తల్లిదండ్రులు అంటారు, మాకు కొడుకు ఉన్నాడండి, వాడు చూసుకుంటాడండి మమ్మల్ని. మాకు కూతురు ఉందండి, మమ్మల్ని చూసుకుంటుంది. లేదా మా బంధువు అండి చాలా అధికారంలో ఉన్నాడండి, చాలా గొప్ప స్థితిలో ఉన్నాడండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడండి, మాకు ఒకడు ఉన్నాడండి అని కొంతమంది అనుకుంటే, ఈ రోజున ప్రతి క్రైస్తవుడు సగర్వంగా గొంతెత్తి చెప్పుకునే ఒక మాట ఏంటో తెలుసా? మనకు చాలిన వాడు ఒకడున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభునామమున మహిమపడతాం. ఎస్, మనకు ఒకడున్నాడు, మనకు యేసయ్య ఉన్నాడు. ఆయన మన పక్షాన వాదించేవాడు, ఆయన మన పక్షాన నిలబడువాడు, మన పక్షాన ప్రాణం అర్పించిన వాడు, మన కొరకు తగ్గించుకున్నవాడు, మన కొరకు ఎంతగా దిగిపోవాలో అంతవరకు దిగిపోయిన వాడు మనకొకడున్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన బలము, మన అతిశయము, మన ఆధారము, మన శక్తి, మన సమస్తము ఆయనే, ప్రభు అయిన యేసు. చెప్పండి, ఎవరైనా ఉన్నారా నీకు అంటే ఈరోజు చెప్పండి, ఎస్ నాకొకడు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు. ఎవరైనా ఉన్నారా బాబు నీకు రికమెండేషన్ చేసేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా బాబు నీ పక్షాన వాదించేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా బాబు నిన్ను ప్రోత్సహించేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా బాబు నిన్ను నడిపించేవాళ్ళు? అంటే ఈ రోజు నుండి ప్రతి క్రైస్తవుడు గుండె మీద చేసుకుని చెప్పండి, ఎస్ మనకు ఒకడున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదే మాట అపోస్తలుడైన పౌలు, మేము చెప్పే విషయాల్లో సారమేదనగా మనకు ఒకడు ఉన్నాడో ఆయనే ప్రభు అని యేసు. నీ కోసం తగ్గించుకున్నవాడు, నీ స్థానాన్ని కోరుకున్నవాడు, ప్రాణప్రదంగా నిన్ను ప్రేమిస్తున్నవాడు, కేవలం నిన్ను రక్షించాలని తన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడుతున్న సహించినవాడు, ఓర్చుకున్నవాడు నీ పక్షాన ఉన్నాడు ఆయన. ఇదే ధైర్యంతో ముందుకు సాగిపోదాం. మన కొరకు ప్రాణం పెట్టిన ఒకడున్నాడు, మన కొరకు నిత్య జీవాన్ని ఇచ్చే ఒకడున్నాడు, మన కొరకు పోరాడే ఆయన ఒక ఆయన ఉన్నారు, మన స్థితిగతులు మార్చగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఒకవేళ అనారోగ్యంతో ఈ రోజున నిట్టూరుస్తున్నావా, వేదనతో ఉన్నావా, నేను స్వస్థపరిచే ఆయన ఉన్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. నిందలో అవమానాల చేత కృంగిపోయావా, నిన్ను లేవనెత్తే ఆయన ఉన్నారు. అయ్యా, అందరికీ ఉన్నట్టుగా నాకెవరూ లేరండి, నా భర్త నాకు దూరం అయిపోయాడు, తల్లిదండ్రులు దూరం అయిపోయారు, ఐ వాజ్ ఆల్ అలోన్, ఐఎమ్ ఆల్ అలోన్, నేను ఒంటరి దాన్ని నన్ను అంటున్నావా? నమ్ము ప్రియదేవుని బిడ్డ, నీకు ఒక ఆయన ఉన్నారు. హల్లెలూయా. నిన్ను లేవనెత్తావా? సార్ వాళ్ళకి వాళ్ళు సహాయాలు చేసుకుని అందరూ పైకి వెళ్ళిపోతున్నారండి, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరండి, నన్నెవరు నిలబెట్టేవాళ్ళు లేరండి అన్న అంటున్నావా? నమ్ము దేవుని బిడ్డ, మనకు ఒకళ్ళు ఉన్నారు. నీ పాపాలను భరించినవాడు, నీ శాపాన్ని తుడిచివేసిన యేసయ్య, హీ ఈస్ దేర్ ఫర్ us. మేము చెప్పు సంగతుల్లో సారమిదే,
మనకు ఒకడున్నాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. హీ ఈజ్ దేర్ ఫర్ యూ మై ఫ్రెండ్. ఆయన ఎప్పుడు నీతోనే ఉంటారు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మనకున్నాడు. ఇదే మాట ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే చెప్పండి, మనకు ఒకళ్ళు ఉన్నారు. ఆమెన్. దేవుడు మనల్ని నడిపించేవాడు, బలపరచువాడు. అలాంటి కృప యేసు ప్రభువు మీకు దయచేయను గాక. అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఈ రోజున దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన యొక్క మహిమాన్వితమైన కృపలో మనందరం జీవించినట్లుగా, దేవుని యొక్క కృపలో మనందరం బ్రతుకున్నట్లుగా అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన స్థితిగతులను అందరూ కూడా గమనిద్దాం. ఆయన కృపలో మనం ముందుకు కలువరి శిలువలో ప్రభు నీ కోసం చేసిన గొప్ప త్యాగాన్ని, నీకు బదులుగా యేసు ప్రభు మరణించిన ఆ గొప్ప త్యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రేమ నిజంగా గొప్పది. మేము చెప్పు సంగతుల్లో సారాంశము ఏదనగా మనకు ఒకడు ఉన్నాడు. ఎస్, మన భారాన్ని భరించినవాడు, మన శాపాన్ని తొలగించినవాడు, మన స్థితిగతులు మార్చగలిగినవాడు, మనకు బదులుగా మరణించిన ఒకడు మన కోసం ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్ వి థ్యాంక్ యూ లార్డ్. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. ఒక్క నిమిషం ప్రార్థనలో మనం 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిస్తున్నాము. అందరూ దేవుని వైపు చూడండి. జస్ట్ లుక్ అన్ టు గాడ్. నీ కొరకు నిలబడిన యేసయ్య కోసం నువ్వు నిలబడగలవా? నీ కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన యేసయ్య కోసం నువ్వు జీవించగలవా? తన హక్కున చేర్చుకున్న ప్రభు, ప్రాణప్రదంగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, తండ్రిలా నిన్ను పోషించేవాడు, తల్లిలా నీ కోసం, తల్లిలా నిన్ను ప్రేమించేవాడు, చాలిన దేవుడు, మాట తప్పని వాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయన సిలువ వేసి చంపేస్తారు. జీసస్ న్యూ హౌ ఈస్ గోనా డై. ఆయన ఎలా చనిపోబోతున్నాడు అని తెలిసిన ఆయన మరణమునడు వెనుకాళ్ళది కావాలని రక్షించాలని నీకు నాకు బదులుగా యేసు ప్రభు మన కోసం సిలువలో మరణించాడు. అందరూ దేవుని వైపు, అందరూ దేవుని వైపు. అన్యాయపు తీర్పు పొందవనాకై అపహాస్యం భరించవా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పు పొందవనాకై అపహాస్యం భరించవా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు,
ప్రేమించావు, నన్ను విడిపించావు, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. చెప్పు యేసయ్యతో. ఏముంది నాలో ఈ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విని యేసు ప్రభు నన్ను ప్రేమించాడని నమ్ముతున్నాను. ఆయన నా కోసం సిలువలో మరణించాడని విశ్వసిస్తున్నాను. కేవలం నా స్థానాన్ని ఆయన కోరుకుని నాకు బదులుగా సిలువలో మరణించి నాకు రక్షణ, స్వస్థత, విడుదల దయచేయగల సామర్థ్యుడని నమ్ముతున్నాను. ఆయన నా పక్షాన నిలవగలిగిన దేవుడని నమ్ముతున్నాను. నా గురించి ఆలోచించే దేవుడని నమ్ముతున్నాను. ఈరోజు నేను రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, నా పాప జీవితాన్ని యేసు ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి నా పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని పొందుకుని క్రీస్తు ప్రభు బిడ్డగా మార్పు చెందాలని. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, మంచిదే. ఆయన నీకోసం సిలువలో మరణించాడు, మంచిదే. దారదారులుగా నీకోసం రక్తం కార్చాడు, మంచిదే. అయితే అవి మాత్రం తెలుసుకుని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. నీ జీవితాన్ని ఆయనకి అప్పగించి ఆయన చేతుల్లో పెట్టి, ప్రభువా ఇకపై నా ఇష్టం కాదయ్యా, ఇకపై జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తే జీవించాలి, నాలో యేసే జీవించాలి, నాకు బదులుగా మరణించిన యేసయ్యే నా జీవితం ద్వారా మహిమ పొందాలి అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారి జీవితాలే నిత్య రాజ్యానికి చేరుకుంటాయి. ఆ జీవితాలను దేవుడు వాడుకుంటాడు. ఈరోజు నీ జీవితం యేసయ్యకి ఇవ్వాలని ఆశపడితే, ఈ రోజున ఈ గుడ్ ఫ్రైడే రోజున మారు మనసు పొంది రక్షణ పొంది నీ పాపాలు దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పాప రోత జీవితాన్ని ఇక్కడే వదిలేసి క్రీస్తులో నూతన పరచబడాలని కోరుకుంటే మీరున్న స్థలంలో మీ కుడి చేయి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఇట్స్ ఎ సీరియస్ డెసిషన్. ఇదేదో నేను మామూలుగా అడుగుతున్న విన్నపం కాదు, ఏదో చేతులు చూడాలని నేను చెబుతున్న మాట కాదు. నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ డెసిషన్, నీ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండగలిగితే ఈరోజు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాలనుకుంటే, యేసు ప్రభు ఒక మాదిరి మనం ఉంచాడు. ప్రభువా నువ్వు నమ్మకమైన దేవుడు, నువ్వు మోసం చేసే దేవుడు కాదు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మా కొరకు ఒకడు ఉన్నాడు అని పౌలు చెప్పినట్టుగా నీ కొరకు దేవుడు నిలబడాలి అంటే నీ జీవితం ఆయన చేతిలో పెట్టాలి. నువ్వు పాపినని గుర్తించి, నువ్వు పాపినని గ్రహించి, ఈరోజు నాకు రక్షకుడు కావాలని నువ్వు నమ్మితే నీవు ఉన్న స్థలంలో కుడి చేయి చూపించి నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన నీ జీవితాన్ని మార్చబోతా ఉంది. నీ జీవితంలో ప్రతి చీకటి యేసు ప్రభు పారద్రోలబోతున్నాడు. ఆయన బలమైన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. ఎంతవరకు నేను వెంటాడి పరుగెత్తించిన అపవాది ఇకపై నీ జీవితంలో విజయాన్ని పొందలేడు. దేవుడు నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. నీ జీవితం మునుపటి వల్లే ఉండబోవడం లేదు. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం, నీవు చేయబోతున్న ప్రార్థన నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతావు. నువ్వు మాట్లాడే మాటల్లో ఒక మార్పు నువ్వు గమనించబోతున్నావు. నీవు ఆలోచన చేసే విధానంలో ఒక మార్పు నువ్వు చూడబోతున్నావు. దేవుడు నిన్ను ముట్టుతున్నాడు, ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, నీ జీవితాన్ని తాకుతున్నాడు. ఆయన నీ జీవితాన్ని పట్టిన శాపము, అపవాది యొక్క నీడ ఈ రోజుతో తొలగిపోబోతా ఉంది. దేవుడు బలమైన అభిషేకంతో నిన్ను తాకుతున్నాడు. తన సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అనేక మంది ముందు దేవుడు నిన్ను తన సాక్షార్థంగా నిలబెట్టబోతున్నాడు. నీవు క్యారీ చేసే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునికి సహాయంతో అనేక మంది జీవితాల్లో ఒక నూతన ఆదరణ నీ ద్వారా దేవుడు తీసుకురాబోతున్నాడు. నువ్వు ఆయన కోసం నిర్ణయం తీసుకుంటే చాలు. ఇంకెవరైనా ఉన్నారా? మీ కుడి చేయి చూపించండి. ఓటమిలో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా? ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా నేను నిలబెట్టబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మై డియర్ యంగ్ మ్యాన్, థ్యాంక్ యూ మై డియర్ యంగ్ ఉమెన్. యవనస్తురాలా, దేవుడిని దీవించునుగా. తమ్ముడు, దేవుడిని దీవించునుగా. ఒక మంచి నిర్ణయం దేవుని కోసం నువ్వు తీసుకుంటున్నావు. చేయి చూపించిన వారందరూ కూడా, చేయి చూపించిన వారందరూ కూడా ఈ మాట నాతో చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. యేసు ప్రభువా, ఘోర పాపినైన నన్ను కరుణించండి ప్రభువా. ఇంతవరకు నీకు దూరంగా బ్రతికాను, నీ ప్రేమను నిరర్ధకం చేశాను. ఎన్నోసార్లు నాతో మాట్లాడినా, హెచ్చరించిన నీ మాట నేను వినలేదు. కానీ ఈ రోజున నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నన్ను బలపరచండి, నన్ను రక్షించండి ప్రభువా.
నీవు కార్చిన నీ విలువైన రక్తముతో నన్ను కడగండి ప్రభువా. పూర్తిగా కడగండి నాయన, పూర్తిగా కడగండి స్వామి. నా ఆలోచనలు కడగండి అయ్యా, నా తలంపులు కడగండి అయ్యా, నా జీవితాన్ని కడగండి అయ్యా, నా బ్రతుకును కడగండి ప్రభు. నీ రక్తములో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. బలపరచండి పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మ చేత నన్ను నింపండి నాయన. ఈ రోజు నుండి నీ సాక్షిగా నన్ను నిలబెట్టండి, నన్ను వాడుకోండి. నీ చిత్తమే నా జీవితంలో జరుగునట్లు సహాయం చేయండి. నా ప్రార్థన వినినందుకు, నన్ను రక్షించినందుకు, నీ రక్తంతో నన్ను కడిగినందుకు నీకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. అందరూ మన రెండు చేతులు ఆకాశం చూద్దాం. Yes, the blood of Jesus that shed blood for you on the cross of Calvary is gonna give you victory. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. కలువరి శిలువ నుండి యేసు రక్తం మీ మీద ప్రోక్షించబడుతుంది. దేహంలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో స్వస్థత కలుగుతుంది. వ్యసనము నుండి యేసు నామములో విడుదల. సిల్వలో నాకై కార్చెను. అందరూ చెబుతారు, మన రెండు చేతులు ఆకాశం చాపు. ప్రతి ఒక్కరు సిల్వలో, ఈరోజు నీ జీవితంలో ప్రతి ఓటమి యేసు రక్తము ద్వారా విజయముగా మార్చబడబోతా ఉంది. దేవుడు నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసులో శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. ప్రతి ఒక్కరూ పాడదాం, యేసు రక్తం, యేసు రక్తము, ప్రభు యేసు. ఇప్పుడే దేవుని రక్తం మీ మీద ప్రోక్షించబడుతుంది. కలువరి శిలువలో ధారాధారులుగా ప్రవహిస్తూ వస్తున్న రక్తం, నది వలె ప్రవహిస్తున్న యేసు రక్తం మిమ్మల్ని తాకుతూ ఉంది. చేయండి, అడగండి, యేసయ్య ముట్టండి నాయన, నన్ను తాకండి ప్రభువా, తాకండి ప్రభువా. రివైవ్ మీ లార్డ్, ఉజ్జీవపరచండి ప్రభువా, నన్ను స్థిరపరచండి ఆయన, నీ కార్యాల కోసం వాడుకోండి ప్రభువా. అందరూ అందరూ అమూల్యమైన రక్తము, యేసు రక్తం. చివరిసారిగా మరొకసారి ప్రతి ఒక్కరూ అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అందరూ అలా నిలబడి ఉండగానే దేవుని కోసం ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను లోకానికి సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ప్రియ విశ్వాసి, ఈ రోజున మంచి తీర్మానం చేసుకో. ఈ రోజు వరకు ఒకవేళ దేవుని మహింపరచలేదేమో, ఈ గుడ్ ఫ్రైడే రోజున మంచి తీర్మానం చేసుకుందాం. నమ్మకమైన సృష్టికర్తకు
మన ఆత్మలను అప్పగించుకుందాం. జస్ట్ ప్లేస్ యువర్ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మరెవ్వరి చేతులకి నీ జీవితాన్ని అప్పగించద్దమ్మా. మరెవ్వరి చేతులకు నీ జీవితాన్ని అప్పగించొద్దు. వారు నిన్ను మోసం చేస్తారు, పాడు చేస్తారు, ఇబ్బందులకు గురి చేస్తారు. యేసయ్య చేతికి అప్పగించిన జీవితాన్ని ఆయన ఒక్కడే నిన్ను నడిపించేవాడు.